నమస్తే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ప్రతిరోజు జూమ్ ద్వారా చక్కగా ఇంట్లో కూర్చొని అందరికీ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. గ్రేట్ జాబ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఇది ఆన్లైన్ టెక్నాలజీ మారుతూ ఉంటుంది. మార్పుని అంగీకరించడమే బుద్ధత్వం. బుద్ధత్వానికి ఒకానొక నిర్వచనం ఏంటంటే మార్పుని అంగీకరించటం, ఆ మార్పులో జీవించటం. జీవితంలో ఏ మార్పు జరిగినా దాన్ని అంగీకరించాలి. ఆ జరిగిన మార్పులో జీవించటం, వాటిని అనుభూతి చెందటం, ఆ అనుభవాన్ని పొందడం, అదే బుద్ధత్వం. మార్పు అనేది శాశ్వతము. ఎప్పుడూ అన్నీ మారుతూ ఉంటాయి, మారకుండా ఏది ఉండదు. ఈ సృష్టి అంతా కూడా నిరంతరం మార్పు జరిగేదే. సృష్టిలో ఉన్న మనం కూడా మార్పు చెందుతూ ఉంటాము. మన జీవితం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి మార్పుకు స్వాగతం. చేంజ్ ఈజ్ పర్మనెంట్. అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. జన్మలు మారుతూ ఉంటాయి, శరీరాలు మారుతూ ఉంటాయి. బుద్ధుడు చెప్పిన సత్యం ఏంటంటే మార్పు అనేది శాశ్వతం. మార్పు అనేది ఎప్పుడు ఉంటుంది. ప్రతి మార్పుని మనం అంగీకరిస్తూ ఆ మార్పులో జీవిస్తూ ఉండడమే బుద్ధత్వం. బుద్ధత్వం అంటే ఏంటి? సత్యాన్ని గ్రహించడం, ఆ సత్యంలో జీవించడం. ఏంటి సత్యం? మార్పు అనేది శాశ్వతం. మార్పు లేకుండా ఉండదు, ప్రతిదీ మారుతూ ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించడమే బుద్ధత్వం. అప్పుడు అందులో జీవించాలి కదా మనం. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మార్పు అనేది శాశ్వతము. ఆ మార్పు అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. నేను పెద్ద అయ్యాక నా ఫేస్ ఎలా ఉంటుందని నాకేం తెలుసు? నేను చిన్నప్పుడు నా ఫేస్ అద్దంలో చూసుకున్నప్పుడు అలా ఉన్నాను. పెద్ద అయ్యాక ఇలా ఉంటానని నాకేం తెలుసా? తెలీదు. ఇది నాకు తెలీదు. అలాగే జీవితంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏం జరిగినా వాటిని అంగీకరిస్తూ తదనుగుణంగా జీవించడమే బుద్ధత్వము. ఇది బుద్ధత్వం యొక్క ప్రిన్సిపల్. మన శరీరం మారుతూ ఉంటుంది. ఒకే జన్మలో శరీరమే మారుతూ ఉంటుంది అనేక విధాలుగా. అనేక జన్మల్లో అనేక శరీరాలు మారుతూ ఉంటాయి. పురుష శరీరము, స్త్రీ శరీరము మారుతూ ఉంటాయి. జీవితంలో పరిస్థితులు మారుతాయి. ఉన్నవి పోతూ ఉంటాయి, లేనివి వస్తూ ఉంటాయి. ఏ పరిస్థితికైనా ఏ మార్పునైనా మనం అంగీకరిస్తూ మొదట్లో ఆ మార్పు జరిగినప్పుడు కొంచెం తర్జన భర్జనగా ఉంటుంది. కొంతకాలం ఆ పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. ఉదాహరణకి మాకు ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టిన తర్వాత సెకండ్ 4 years గ్యాప్లో ఇద్దరు పుట్టారు, మళ్ళీ ముగ్గురు అయ్యారు. నాకు ఆ ముగ్గురు ఇంకొక ఇద్దరు పుడతారు అనగానే నాకు ఒక రకమైన భయం మొదలైంది. ఎందుకంటే కొత్త ముగ్గురు పిల్లల ఎలా చూసేది వాళ్ళని. అది ఒక రకం తెలియని భయం. పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఎంతో అయోమయంగా ఉండేది. రాత్రిపూట నిద్ర ఉండేది కాదు. జీవితంలో నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఎప్పుడు తెలియదు. రాత్రులు నిద్ర ఉండేది కాదు, రెస్ట్ ఉండేది కాదు. వాళ్ళని చూసుకోవటం, వాళ్ళతో అది ఒక మార్పు. అది జీవితంలో అంతకు ముందు అంత ప్రాబ్లమ్స్ కానీ అంత ఏమీ తెలియదు మనకి. అంత సాఫీగా జరిగిపోతుంది. అదొక పెద్ద మార్పు జీవితంలో.
అలాగే మన 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 సొంత వాళ్ళు మన చుట్టాలతో కొన్నిసార్లు విరోధం వస్తుంది. అదొక మార్పు. ఆ విరోధం కూడా మంచిదే మనకి. వాళ్ళు కొన్ని పాఠాలు నేర్చుకుంటారు, మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. దగ్గర ఉన్నప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకుంటాము, దూరం అయినప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకుంటాం మనం. కాబట్టి ఏ మార్పు వచ్చినా జీవితంలో మనం వాటిని అంగీకరించాల్సిందే. నేను అంగీకరించలేకపోతున్నాను అంటే ఇంకా నీకు బుద్ధత్వం రాలేదు. నువ్వు అంగీకరించడానికి సిద్ధపడితే, అంగీకరిస్తే నీకు బుద్ధత్వం వంటపడుతున్నట్టు. కాబట్టి మనం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అనుకోకుండా వచ్చిన పాయింట్ ఇది. మార్పు శాశ్వతం. జీవితంలో ప్రతి మార్పుకి మనం అంగీకరించి తదనుగుణంగా జీవిద్దాము. ఒకప్పుడు జూమ్ అన్నది ఎవరికి తెలియదు 2020కి ముందు. ఇది ఎవరికి తెలుసు జూమ్ అంటే? ఇలా జూమ్ లో కూడా క్లాసులు చెప్తామన్న సంగతి ఎవరికి తెలుసు తెలియదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది కదండి. నేను నా ఇంట్లో కూర్చొని హాయిగా టిఫిన్ చేసి కూర్చున్నాను రిలాక్స్గా. మీరు మీ ఇంట్లో కూర్చొని హాయిగా కూర్చున్నారు. చక్కగా నేను మీ అంతకు ముందు వచ్చి చెప్పేది ఏ చెప్తానో ఇక్కడ కూడా అదే చెప్తాను కదా, హ్యాపీగా. అంటే శ్రమ లేకుండా, కాల దుర్వినియోగం జరగకుండా, నా పనులు నేనే చేసుకుంటూ చక్కగా క్లాస్ చెప్పుకున్నా. అంటే నా టీచింగ్ నాకు సమయాన్ని, నాకు ఎంతో సమయాన్ని కల్పించింది నాకు ఈ టీచింగ్. అంటే ఈ టెక్నాలజీ అనేది చూడండి, ఇది ఒక మార్పును అంగీకరించాలి, ప్లస్ ఆ మార్పు తదనుగుణంగా జీవించడం కూడా నేర్చుకోవాలి మనం. కాబట్టి ఇది ఒక చాలా ముఖ్యమైన పాయింట్. స్పిరిచువాలిటీ అంటేనండి, సత్యాల్ని తెలుసుకోవటం, ముందు నేర్చుకోవటం, తర్వాత వాటిలో జీవించటం. ఒక చోట పత్రి సారు ఒక కాన్సెప్ట్ చెప్పారండి. అందులో ఏం చెప్పారంటే ఆయన, మనము బీజమాత్రపు దైవాలం. అంటే ఒక బీజ రూపంలో ఉన్న దైవాలమే కానీ బీజ రూపంలో అంటే విత్తన దశలో ఉన్న దైవాలం మనం. ఈ విత్తన దశలో ఉన్న దైవము వృక్ష దశగా మారాలంటే, ఈ విత్తనం వృక్షం దశలోకి మారడానికి చిన్నగా వాటికి పోషణ అందుతూ ఉంటే అది వృక్షంగా ఎలా మారుతుందో, మనం కూడా మనం వృక్ష దైవాలుగా మారాలంటే, అంటే పరమాత్మలుగా మారాలంటే, ధ్యానం చేస్తూ, పోషణ అందిస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలను గ్రహిస్తూ, సత్యన సాంగత్యం చేస్తూ, ఎంతో మంది మాస్టర్ల నుంచి ఎన్నో సత్యాలను తెలుసుకుంటూ, వాళ్ళ జీవిత పరిస్థితులను అర్థం చేసుకుంటూ, ఇలా మన ఆత్మను మనం పోషించుకుంటూ పోతే బీజమాత్రంగా ఉన్న దైవాలం మనం వృక్ష దైవాలుగా మారిపోతాం మనం. అలా మారాలంటే పోషణ అవసరము. ఆత్మకి పోషణ ఏంటంటే 3 రకాలు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇవే పోషణలు మనకి. కాబట్టి చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేస్తే మనం కూడా ఎదుగుతాము. బీజము ఒకేసారి ఎలాగైతే వృక్షంగా ఎదగదో, నెమ్మదిగా ఎదుగుతున్నట్టే ఆత్మపరంగా మనం కూడా ఖచ్చితంగా ఈ 3 మనం నిర్వహిస్తే, రోజు నీళ్లు పోస్తే, రోజు ఎరువు వేస్తే, దానికి పోషణ అందిస్తే, ఎందుకండి వృక్షం అవ్వదు? వృక్షం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు వృక్షాలన్నీ ఒకప్పుడు బీజాలే. ఇప్పుడు పరమశివుడు ఒకప్పుడు అంశాత్మే. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకప్పుడు అంశాత్మే కదా. అలాగే మనం కూడాను వీటిని అందించుకుంటూ పోతే ఖచ్చితంగా మనం కూడా పరమాత్మ స్థితికి చేరుకుంటాం. పోషణ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఆ బీజ దశ, మొలక దశల్లో ఎదగకుండా, ఆ మొక్క ఎదగకుండా ఉన్నట్టు మనం కూడా ఎదగకుండా ఉండిపోతాం. కాబట్టి ఇది సంగతి. మనం ఏంటంటే సత్యాలను తెలుసుకోవాలి, సత్యాలను తెలుసుకుంటూ అందులో జీవించాలి. అంతే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే మనం ఏమి తల కిందకి పెట్టి, కాళ్ళు మీదకి పెట్టి శీర్షాసనాలు ఏమి ఇయ్యక్కర్లేదండి. అది యోగాసనాలు అవి. ఆధ్యాత్మికతలో కష్టాలు ఉండవు. కష్టాలు ఉండవు. ప్రతి ఆధ్యాత్మికత తెలుసుకోవడానికి కష్టపడక్కల్లా. పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ప్రాపంచికతలో ఉన్నా, ఆధ్యాత్మికతలో ఉన్న పరిస్థితులు తప్పనిసరిగా వస్తాయి. ఎదుర్కొన్నప్పుడు పెయిన్ ఉంటుంది. పెయిన్ లేకుండా గెయిన్ లేదు కదా. నో పెయిన్ నో గెయిన్ అన్నారు. కాబట్టి పెయిన్ అన్నది తప్పకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టే గెయిన్ కూడా ఉంటుంది. కనుక తప్పనిసరిగా మనము సత్యాలని గ్రహిద్దామండి. అందరి నుంచి సత్యాలను తెలుసుకుందాము.
మార్పు అనేది ఎప్పుడు ఉంటుంది. వయసు మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి సత్యం గురించి ఇంకొక పాయింట్, ఈరోజు అదే కాన్సెప్ట్ మంది. సత్యం ఎలా ఉంటుందంటేనండి, పారాడాక్సికల్ గా ఉంటుంది. పారాడాక్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్, ప్లస్ నాకు ఇష్టమైన కాన్సెప్ట్ అండి. ట్రూత్ అనేది, సత్యం అనేది పారాడాక్సికల్ గా ఉంటుంది. అంటే పారాడాక్స్ అంటే అర్థం, దీన్ని యాక్చువల్గా లా ఆఫ్ పారాడాక్స్ అంటారు. లా అంటే ఇది ఒక సిద్ధాంతం. సత్యాలన్నీ సిద్ధాంత రూపంలో ఉంటాయి. సిద్ధాంతం అంటే అది ఒక ప్రిన్సిపల్ అండి. ఉదాహరణకి ఆత్మ సిద్ధాంతం అంటే ఆత్మ గురించి, కర్మ సిద్ధాంతం అంటే కర్మ గురించి తెలుసుకునేది, జన్మ పునర్జన్మ సిద్ధాంతం అంటే జన్మ పునర్జన్మల గురించి కూలంకషంగా తెలుసుకోవడం. అలాగే లా ఆఫ్ పారాడాక్స్ అంటే ఇది ఒక కాన్సెప్ట్, ఇది ఒక సిద్ధాంతం, ఇది ఒక సత్యం అండి. ఈ లా ఆఫ్ పారాడాక్స్ అంటే అర్థం ఏంటంటే, దీన్ని అచ్చు తెలుగుగా మనం దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే విచిత్ర విరుద్ధ సిద్ధాంతము. విచిత్రంగా ఉంటుంది, విరుద్ధంగా ఉంటుంది. దీనిని ఇంకా క్లియర్ గా మనం తెలుసుకోవాలంటే, ఏకకాలంలో రెండు వ్యతిరేక పరిస్థితుల్లో మనగలగడం. ఏకకాలంలో రెండు వ్యతిరేక పరిస్థితుల్లో మనగలగటమే ఈ పారాడాక్స్ అంటారు. అంటే మనకి అట ఇట, అది కరెక్టా ఇది కరెక్టా అనే సందిగ్ధంలో ఉంటాం మనం జనరల్గా. ఏది కరెక్టు? ప్రాపంచికత కరెక్టా, ఆధ్యాత్మికత కరెక్టా అంటే ఏం చెప్తావు నువ్వు? అది వేరు ఇది వేరు, ప్రాపంచికత వేరు ఆధ్యాత్మికత వేరు. కానీ ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తావు నువ్వు? ప్రాపంచికత కరెక్టే, ఆధ్యాత్మికత కరెక్టే. ఇందులో ఏది ఇంపార్టెంట్ అంటే ఆధ్యాత్మికత ఇంపార్టెంటే, ప్రాపంచికత ఇంపార్టెంటే. రెండు విరుద్ధమైన విషయాల్లో ఒకేసారి మనగలగటం అన్నమాట. అలాగే ఉదాహరణకి నువ్వు మానవుడివా దైవానివా? దైవానివి ప్లస్ నువ్వు మానవుడివిని. మానవుడు అంటే మానవులమే, మనందరం హ్యూమన్ బీయింగ్స్, మానవులమ్మ, సగటు మానవులమ్మ. మన దగ్గర ఏమీ ప్రత్యేకమైన పవర్స్ ఏమీ లేవు మన దగ్గర. ఊరికే వాళ్ళకి మనం ఊరికే చెప్తుంటాం పవర్స్ అని. అలా చెప్తే ఏదో వస్తాడు మన దగ్గర, కానీ పవర్ లేదు ఎవరు లేదు, ఏముండదు. అందరికీ ఉన్నట్టే ఉంటాయి మన దగ్గర కూడా, ఏముండదు పవర్. అయి పవర్స్ ఎందుకు పనికిరావు? ఎందుకు పనికొస్తాయి చెప్పండి? నీ పవర్స్ ఎందుకు పనికొస్తాయి? అవి తాత్కాలికమైన విషయాలు అవి. కాబట్టి ఆధ్యాత్మికతకి పవర్స్కి సంబంధమే లేదు. షో అవి. పవర్స్ అనేవి షో చేసుకోవడానికే, చూపించుకోవడానికి నాకు ఎంత పవర్ ఉందని, అంతే తప్ప ఆ పవర్స్ ఎందుకు పనికిరావు. పవర్స్ని ఇంగ్లీష్లో ఏమంటాం, తెలుగులో సిద్ధత్వం అంటాం, సిద్ధులు. మనకి సిద్ధత్వం కాదు కావాల్సింది, బుద్ధత్వం. సిద్ధత్వం అనేది అది ఇనిషియల్ స్టేజ్, లోవర్ లెవెల్. అది బుద్ధత్వం అనేది హయ్యర్ లెవెల్. మనకి బుద్ధత్వం కావాలి, ఎన్లైటన్మెంట్ కావాలి, ఆధ్యాత్మికత కావాలి, సరైన జీవన విధానం కావాలి. మనకి సిద్ధులు ఎందుకు? ఏం చేసుకుంటావు? ఒకసారి స్వామి రామగారి గురువు గారు స్వామి రామగారిని ఒక చోటకి పంపిస్తాడు. ఒక దగ్గరికి వెళ్ళి తెలుసుకొని రారా అంటే, ఇప్పుడు స్వామి రామ వచ్చి అంటాడు, గురువు గారు ఆయన దగ్గర పంపారు, మీకంటే ఆయనే బెటరు, మీరు వేస్ట్, మీ దగ్గర ఏ సిద్ధులు లేవు. వాడేమో నోట్లోంచి ఇలా ఇలా ఊదితే బగబగమని మంటలు వస్తున్నాయి, మీరు నోరు ఊదితే ఏ మంటలు లేవు, మీ దగ్గర ఏ సిద్ధులు లేవు, మీరు వేస్ట్ అంటే, ఆడు ఎన్నాళ్ళు సాధన చేసి సంపాదించాడు రావి అని చెప్పాడు. 10 సంవత్సరాలు సాధన చేసి సంపాదించాడంట సిద్ధి అంటే. ఆవిడ చెప్పాడు, ఆడొక పిచ్చేదవా, ఆడ వెనకాల నువ్వు ఒక పిచ్చేదవ పెట్టరా, రూపాయి అగ్గిపెట్టితో మంట తీయాల్సింది దాంతో 10 ఏళ్ళు వేస్ట్ చేసాడు వాడు మంటల కోసం. అవసరమా? మంట కావాలంటే చక్కగా అగ్గిపెట్టితో వేసుకుంటూ వస్తుంది కదా మంట. నోట్లోంచి తీయడానికి 10 ఏళ్ళు తపస్సు చేసి పొందాడు. వాడు పిచ్చోడు, నువ్వు ఒక పిచ్చోడు అన్నాడు. అంటే ఏంటి మీరు చెప్పేది అంటే, ఎవరే పిచ్చోడా, నిన్ను ఎందుకు పంపాను వాడి దగ్గరికి అంటే, నీకు కావాల్సింది అవి కావు అని తెలియజెప్పడానికే పంపాను, అంతే తప్ప లేదో గొప్పలు ఉన్నాయని చెప్పడం కాదు. సిద్ధులు కాదు నీకు కావాల్సిన బుద్ధత్వము.
కాబట్టి మనము మానవులమా దైవాలమా? నిజానికి మనం దైవాలము. దేవుళ్ళ మీద దైవం అంటే ప్రత్యేకంగా ఎవరు లేదు, మన దైవాలం. దైవాలం అంటే దైవాలం అన్న తర్వాత సంగతి. మన ప్రస్తుతానికి ఎవరు, మనం మానవులం. ప్రస్తుతానికి మనం మానవులమా దైవాలమా అంటే రెండుని, మానవులముని దైవాలం. ఏది కరెక్ట్? రెండు కరెక్టే. ఇవి విచిత్ర పరిస్థితులు ఇవి. నేను దైవాన్నా నేను నేను నువ్వెవరు అంటే ఏం చెప్తాను? నువ్వు మానవుడువా దైవానివా అంటే నేను దైవాన్ని అంటాను. రైటా రాంగా? రైటే. లేదంటే నేను మానవుడిని అంటాను. రైటా రాంగా? రైటే కదా, నేను మానవుడినే. మనం మనిషే కదా మనం. రైట్ కదా? రైటే అది. నేను దైవాన్ని కదా, అది రైట్ కాదా? అది రైటే. ఏది రైట్ అంటే రెండు రైటే. కాబట్టి ఎవరైనా నిన్ను ఏది రైట్ అంటే రెండు రైటేనా? ఆయన సత్యం ఏంటంటే రెండు విచిత్ర విరుద్ధ పరిస్థితుల్లో ఉంటాయి సత్యము. అది కరెక్టే, ఇది కరెక్టే. అలాగే ఇలా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు నీకు చావు ఉందా లేదా? చెప్పండి. చెప్పడానికి లేదు, మీరు అందరూ జూమ్ లో ఉన్నారు వినడానికి తప్ప. చావు ఉంది కదా, అందరం చనిపోతున్నాము. మా అమ్మమ్మ చనిపోయింది, మా తాతయ్య చనిపోయాడు, ఎంతో మంది మన కళ్ళ ముందే చనిపోతున్నారు కదా. వాళ్ళు ఎవరు లేరు, మొన్నటిదాకా మనతో ఉన్నారు. వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు కనపడట్లేదు నాకు. వాళ్ళకి మనం ఏం చేయట్లేదు, వాళ్ళు మనకి ఏమీ చేయట్లేకపోతున్నారు. ఏం లేరు, వాళ్ళు మనకు కనబడట్లేదు కదా. అంటే వాళ్ళకి చావు ఉందా? లేనట్టే. ఉన్నట్టే, చావు ఉంది. ఒకసారి కనిపించే వాళ్ళు కనిపించకుండా పోయారంటే చావు ఉంది. కాబట్టి చావు ఉంది అంటే అది సత్యమే. అది రెండవది, చావు ఎక్కడుంది? వాళ్ళు మనకు కనిపించట్లేదు కానీ ఎక్కడో దగ్గర ఉన్నారు కదా. ఇక్కడ లేకపోతే లేరు. మరి ఎక్కడో దగ్గర ఉన్నప్పుడు చావు ఉన్నట్టు ఎలా అవుతుంది? ఎక్కడో దగ్గర ఉన్నారు కాబట్టి చావు, ఎక్కడో దగ్గర ఉన్నప్పుడు చావు లేదు. కానీ మనతోనే ఎంతకాలం ఉండేవాళ్ళు మనకు కనబడకుండా పోయినప్పుడు, మనకి వాళ్ళతో రిలేషన్స్ తెగిపోయినప్పుడు చావు ఉన్నట్టే కదా. నాకు కావాలి మా అమ్మమ్మ, వస్తుందా? లేదు. అంటే చావు ఉన్నట్టే కదా. కాబట్టి ఏది రైట్ అంటే రెండు రైటే. చావు ఉంది కానీ చావు లేదు. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉంది. నెక్స్ట్, కర్మ సిద్ధాంతం ఉందా లేదా? కర్మ సిద్ధాంతం ఉంది కదా. నువ్వు ఏ కర్మలు చేస్తే ఆ కర్మ నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటివి వస్తాయి. కానీ ఎక్కడుంది కర్మ సిద్ధాంతం? అది కర్మ సిద్ధాంతం కాదు. కర్మ సిద్ధాంతం ఉంది కానీ కర్మ సిద్ధాంతం లేదు. లేకపోవడం ఏంటంటే అదేం కర్మ సిద్ధాంతం కాదు. నీ శిక్షణ కోసం అలా అలా ఇవ్వబడింది అంతే. నీ శిక్షణ, నువ్వు చేసుకున్న ఏదైనా పని చేసినప్పుడు తిరిగి నీకు అలాంటి రిజల్టే నీకు వస్తే, అది ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియజెప్పడం కోసం, నీకు శిక్షణ ఇవ్వడం కోసం, నీకు గుణపాఠం నేర్పించడం కోసం, నీకు బుద్ధి తెప్పించడం కోసం అలా ఉంది అంతే. అది కర్మ సిద్ధాంతం ఏమీ కాదు. నీకు శిక్షణ, అది శిక్ష కాదు. మనకి శిక్షణ ఇవ్వడం కోసం మనం చేసుకున్న కర్మలకి అలా రిజల్ట్స్ వస్తాయి, మనం అనుభవిస్తాం. అంటే కర్మ సిద్ధాంతం ఉంది అది, కానీ కర్మ సిద్ధాంతం కాదు అది. అది కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. అది కర్మ సిద్ధాంతం ఉంది కానీ కర్మ సిద్ధాంతం లేదు. రాంతా పుస్తకాల్లో కర్మ సిద్ధాంతం లేదు అంటారు. చాలా మందికి అర్థం కాక కర్మ సిద్ధాంతం లేనప్పుడు మనం ఎలాగైనా జీవించవచ్చు కదా అనుకుంటారు. కర్మ సిద్ధాంతం లేదు అని రాంతా అన్నారంటే అర్థం ఏంటంటే, అది నువ్వు కర్మ సిద్ధాంతం అనుకుంటున్నావు అంటే అది పనిష్మెంట్స్, నీకేదో భోగాలు అనుకుంటున్నావు. అది కాదు, అదేం కాదు. నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకు నెక్స్ట్ లెవెల్లో ఒక్కొక్కసారి ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, నువ్వు చేసుకున్నంత మాత్రం నీకు అవి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎవరికైనా ఈ జన్మలో నువ్వు ఏదైనా హెల్ప్ చేసావు అనుకో, అది కంపల్సరిగా తిరిగి రావాలని ఏమి లేదు. అది అవసరమైతే వస్తుంది, లేకపోతే లేదు. అవసరాన్ని బట్టి ఉంటుంది. అవసరం లేకపోతే రావు అవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బాగా దానం చేసాం అనుకోండి, మనమేమో లాస్ట్ లెవెల్లో ఉన్నాం జన్మల్లో. ఇప్పుడు దానం చేసాము. జనరల్గా అయితే ఏంటి, మనం చేసిన దానానికి తిరిగి రిజల్ట్ రావాలి ఏదో జన్మలో. నాకు అసలు జన్మే లేదు, ఇంక అయిపోయి నేను లాస్ట్ జన్మలో ఉన్నాను. మరి కర్మ సిద్ధాంతం ఎక్కడ పని చేసినట్టు? అక్కడ నేను లాస్ట్ జన్మలో ఉన్నాను,
నేను ఎంతో మందికి ఎంతో సేవ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఆ ఫలితం అంతా నేను పొందాలి కదా. యాక్చువల్గా పొందడానికి మళ్ళీ జన్మ ఎత్తుతాను నేను ఎత్తను. ఎందుకంటే నేను ఆత్మజ్ఞానం కంప్లీట్గా పొందున్నాను. ఆ స్థితికి చేరుకున్నప్పుడు నా గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. కాబట్టి నేను రానప్పుడు ఇంకా కర్మ ఎక్కడ ఉంది, నాకు కర్మ ఫలితం ఎక్కడ ఉంది. కాబట్టి అది కంపల్సరీ కాదు, ఏది కంపల్సరీ కాదు ఈ సృష్టిలో. కాబట్టి కర్మ సిద్ధాంతం ఉంది, లేదనుకోకండి, ఉంది కానీ లేదు. ఉందా లేదంటే ఉంది, లేదు, రెండు రైటే. రెండు రైట్ అని తెలుసుకోవడమే సత్యం తెలుసుకోవటం. ఏమండి ఒకడు అలా చెప్తాడు, ఒకడు ఇలా చెప్తాడు, ఏది రైట్ అండి అంటే రెండు రైటే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి సత్యం తెలిసినట్టు. ఉదాహరణకి ఒక బెగ్గర్ వచ్చాడండి, ఒక 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 ముష్టివాడు అనుకుందాం. పోనీ వచ్చి ఏదైనా ఉంటే ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, ఆకలిగా ఉంది అన్నాడు. నువ్వు ఇవ్వాలా వద్దా? ఒకవేళ నువ్వు ఇచ్చావనుకో మంచి చేసినట్టే. నువ్వు ఇవ్వడం వల్ల ఏం జరిగింది అంటే నువ్వేం చేసావంటే వాడిని ముష్టివాడిగా ఎంకరేజ్ చేస్తున్నట్టు. నువ్వు వాడు అన్ని పనులు మానుకొని ఇది అదే వాడికి అదే సుఖంగా ఉంది. చక్కగా అడుక్కుంటే 100 రూపాయలు వస్తున్నాయి రోజుకి. అంటే నువ్వు 10 రూపాయలు ఇచ్చి ఏం చేసేవాడిని, వాడిని నువ్వు ఆ ముష్టితనాన్ని ఎంకరేజ్ చేసావు నువ్వు. పోనీ సరే ఇవ్వద్దా అంటే ఇవ్వకూడదు అన్నావు అనుకో. పోనీ అడిగాడు, నీ దగ్గర 10 రూపాయలు ఉంది, వాడి దగ్గర ఉన్నాయో లేదో తెలియదు మనకి, అడిగాడు కదా. ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే మనకి కనికరం లేనట్టే, దయ లేదు, జాలి లేదు, పాపమే కదా. నీ దగ్గర ఉండి కూడా వాడు అడిగినప్పుడు ఇవ్వలేదు మనం అంటే ఇవ్వడం కరెక్టా, ఇవ్వకపోవడం కరెక్టా? ఇస్తేనేమో అలా ఉంటుంది, ఇవ్వకపోతేనేమో ఇలా ఉంటుంది. ఏది కరెక్ట్ అంటే ఇచ్చినా కరెక్టే, ఇవ్వకపోయినా కరెక్టే. ఒకడు ఇవ్వలేదంటే అది ఇవ్వకపోవడం రైటే, ఒకడు ఇచ్చాడు అనుకుందాం, ఆ ఇవ్వడం కూడా రైటే. కాబట్టి ఏది రైట్ అంటే మనకి ఏది అనిపిస్తే అది చేస్తాం ఆ టైంలో. నేను తప్పు చేశానా రైట్ చేశానంటే నువ్వు తప్పు చేయలేదు, రైట్ చేయలేదు, రెండు రైటే. కాబట్టి ఈ సత్యం ఎలా ఉంటుందంటే పారాడాక్సికల్గా ఉంటుంది. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటే రెండు విరుద్ధమైన పరిస్థితుల్లో ఏకకాలంలో మనగలగడాన్నే పారాడాక్స్ అంటారు. అది సత్యము. నెక్స్ట్ మనకి జ్ఞానం ఉందా లేదా అనుకుందాం. మీకు జ్ఞానం ఉందా లేదా? లేదండి నాకు అంటాం. ఎందుకంటే ఉందంటే బాగోదని లేదండి అంటాం. లేదా మరి జ్ఞానం లేకుండా నువ్వు అందరికి ఎలా చెప్తున్నావు, అందరికి ఎలా నేర్పిస్తున్నావు, అందరికి ఎలా బోధిస్తున్నావు, అన్ని విషయాలు చెప్తున్నావు నోరు విప్పి. అవతల వాడు అనుకుంటాడు ఎంత జ్ఞానం ఉందో నీకని. లేకుండా ఎలా చెప్తున్నావు? నువ్వు జ్ఞానం ఉండే కదా నువ్వు చెప్తున్నావు అందరికీ. నువ్వు అందరికీ బోధిస్తున్నావు అంటే నీ దగ్గర జ్ఞానం ఉండబట్టే కదా. సరే ఉందా అంటే ఉందా? జ్ఞానం ఉంటే ఎందుకు మళ్ళీ అందరి దగ్గర వింటున్నావు, నువ్వు అన్ని పుస్తకాలు చదువుతున్నావు? జ్ఞానం లేకే కదా. జ్ఞానం ఉందా అంటే ఉంది మన దగ్గర, ఉందా అంటే లేదు, మన దగ్గర జ్ఞానం లేదు. నువ్వు జ్ఞానం ఉంది అనుకున్నా పప్పులో కాలేసినట్టే, నీకు జ్ఞానం లేదనుకున్నా పప్పులో కాలేసినట్టే నువ్వు. కాబట్టి నా గురించి నేనేమనుకోవాలంటే నాకు జ్ఞానం ఉంది, జ్ఞానం లేదు, ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే. నువ్వు మంచివాడవా చెడ్డవాడవా? నేను మంచివాడినేనండి. నిజం చెప్పు, నువ్వు మంచివాడవా? నువ్వు అంత మంచివాడవా అంటే అప్పుడు చెప్తావు లేదండి అంత మంచివాడినేం కాదు, కొంచెం చెడ్డదా. నువ్వు ఏది రైట్ అంటే నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని, రెండు కరెక్టే. నేను ఇది అనడానికి లేదు. కాబట్టి ఈ సత్యం ఏం చెప్తుందంటే, ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఇది ఇంతే, ఇది ఇదే అని చెప్పడానికి లేదు. సత్యము రెండు వైపులా పదునున్న కత్తి, అటు తెగుతుంది ఇటు తెగుతుంది. ప్రాపంచిక సత్యమా, ఆధ్యాత్మికత సత్యమా? ప్రాపంచికత కూడా సత్యమే కదా. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము, అన్ని అనుభవిస్తున్నాము, ఇవన్నీ ఇది కూడా సత్యమే. ఇది సత్యం కాకపోదు. సత్యం వేరే, ప్రాపంచికత వేరే కాదు. ప్రాపంచికత సత్యమా,
ఆధ్యాత్మికత సత్యం అంటే రెండు సత్యాలే, అది సత్యమే ఇది సత్యమే. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నవాడు గొప్ప, ఆత్మజ్ఞానం లేనివాడు గొప్ప? చెప్పండి, ఎవడు గొప్ప? గాంధీ మహాత్ముడికి ఏ ఆత్మజ్ఞానం లేదు, గొప్పవాడు కాదా ఆయన? బుద్ధుడికి కృష్ణుడికి ఆత్మజ్ఞానం ఉంది, ఎవరు గొప్ప? ఇద్దరు గొప్పే. ఆత్మజ్ఞానం ఉన్నవాడు గొప్పే, ఆత్మజ్ఞానం లేనివాడు గొప్పే. వీడు గొప్ప అనడానికి లేదు. కాబట్టి వాడు గొప్పే, వీడు గొప్పే. ఉండడము గొప్పే, లేకపోవడం గొప్పే. పిల్లలు పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళ, పిల్లలు లేని వాళ్ళు గొప్ప వాళ్ళ? చెప్పండి. వాడికి లేరు, వీడికి ఉన్నాడు, ఎవడు గొప్ప ఇందులో? లేని వాడికి ఏమైనా తక్కువ అయిపోయిందా? వాడు గొప్పే. ఉన్న వాళ్ళు గొప్ప, వీడికి ఎక్కువైపోయిందా? వాడు అనుకుంటాడు ఏం వచ్చిన తలలో, ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుంటాడు ఆడు. వాడు గొప్ప, వీడు గొప్ప అంటే ఇద్దరు గొప్పే. ఆడ గొప్ప, మగ గొప్ప? చెప్పండి. ఆడ గొప్ప, మగ గొప్ప? ఆడ గొప్పే. ఆడ గొప్పది. మనిషి జన్మ గొప్పదా, జంతువు జన్మ గొప్పదా? మీరు బాగా కష్టాలు ఉన్నవాడిని అడగండి, మనకంటే జంతువే మేలు, హాయిగా తినేసి పడుకుంటుంది, ఎందుకు వచ్చింది తిప్పలు, మన నా బతుకంతా ఏడిపే, నా జీవితం అంతా ఏడిపే, చీ ఏదో జీవితం అంటాడు. అంటే వాడు ఏమనుకుంటాడు, ఆ జంతువు జన్మే గొప్పది, హ్యాపీగా తినేసి రాత్రి పడుకుంటుంది, నాకు నిద్ర పట్టట్లేదు, మంచం మీద దొరుకుతున్నా పట్టు నిద్ర పట్టలేదు, అది హాయిగా గడ్డి మేసేసి శుభ్రంగా పడుకుంది, ఏ చీకు చింత లేదు. మనిషి జన్మ గొప్పది అంటారు. జన్మానం బహుజన్మ మానవ జన్మ దుర్లభం అంటారు, బహు దుర్లభం అంటారు. ఎక్కడ దుర్లభం? వాడికి నిద్ర పట్టిన వాడిని అడగండి, చెప్తాడు. చీ అదో జన్మ అంటాడు వాడు. ఆ జంతువు గొప్పదా, మానవుడు గొప్పదా? అంటే జంతు జన్మ గొప్పదే, మానవ జన్మ గొప్పదే, ఇది గొప్పదే అనడానికి లేదు. డబ్బు ఉన్నవాడు గొప్పవాడా, లేనివాడు గొప్పవాడు? చెప్పండి. డబ్బు ఉన్నవాడు గొప్పవాడే, డబ్బు ఉండడం గొప్ప, లేకపోవడం గొప్ప? ఉండడం ఎంత గొప్ప, లేకపోవడం కూడా అంతే. ఉన్నవాడికి డబ్బు ఉంటుంది, కానీ వాడికి ఎన్ని తలనొప్పులో, వాడికి మనశ్శాంతి ఉండదు, అన్ని భయాలే, టెన్షన్స్ ఉంటాయి. డబ్బు లేని వాడికి ఏ టెన్షన్ లేదు, డబ్బు లేదు అంతే, వాడి పరిస్థితులు, వాడికి అవసరాలకి అలా వెళ్ళిపోతుంటుంది, నిలవలు లేదు, కానీ వాడు హాయిగా ఉంటాడు. కాబట్టి లేకపోవడంలోనే ప్రయోజనం ఉంది, కలిగి ఉండడంలో కూడా ప్రయోజనం ఉంది. ఇది పారాడాక్స్ అంటే. పారాడాక్స్ అంటే రెండు పరిస్థితులు, రెండు విచిత్రమైన విరుద్ధమైన పరిస్థితుల్లో కూడా మనం మనుగలుగుతున్నాం. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అది కరెక్టే. కాబట్టి నువ్వు బాగున్నావు, నేను బాగులేను అని నువ్వు అనుకుంటే నీకు సత్యం తెలియదు అని అర్థం. ట్రూత్ తెలియదు నీకు. నువ్వు బాగున్నావు, నేను బాగులేదు. అదే పత్రి సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారు, ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అని. ఐఆమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను, యు ఆర్ ఓకే, నువ్వు బాగున్నావు. అది ఎన్లైటన్మెంట్ స్టేట్. నాట్ ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, అంటే నేను బాగానే ఉన్నాను, నువ్వే బాగులేదు. నేను మంచివాడినే, నువ్వే చండాలంగా ఉన్నావు అని నువ్వు అనుకుంటే అది మళ్ళీ ఎన్లైటన్మెంట్ లేదు. యు ఆర్ ఓకే, ఐఆమ్ నాట్ ఓకే, నువ్వు అన్నీ బాగానే ఉన్నావు, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నా జన్మే బాగలేదు, నా జీవితమే బాగలేదు, నీకు అన్నీ బాగున్నాయి అని నువ్వు అనుకుంటే అది మళ్ళీ ఎన్లైటన్మెంట్ లేనట్టు నీకు. అది రాంగ్ వే ఆఫ్ లైఫ్. కాబట్టి ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే, నేను ఓకే, నువ్వు ఓకే, ఎలా ఉన్నా అని అనుకుంటే అది సత్యము, అది బుద్ధత్వం. బుద్ధత్వం అంటే సత్యము పారాడాక్సికల్ గా ఉంటుందని తెలుసుకొని ఆ పరిస్థితుల్లో చక్కగా మనగలగటమే బుద్ధత్వము. ఈ పారాడాక్స్ అనే పత్రి సార్ చెప్పాడు, ట్రూత్ ఈజ్ ఫుల్ ఆఫ్ పారాడాక్సెస్. సత్యము అంత పారాడాక్సికల్ గా ఉంటుంది. భూమి మీదకి వచ్చేవాడు గొప్పవాడా, భూమి మీదకి రాకుండా పైలోకాల్లోనే ఉన్నవాడు గొప్పవాడా? ఎవడు గొప్ప చెప్పండి. వాడు గొప్పవాడే, మనం గొప్పవాళ్ళమే, ఎవడు తక్కువ కాదు. రావడం కరెక్టా, రాకపోవడం కరెక్టా? రాకపోవడం కరెక్టే, రావడం కరెక్టే. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. పారాడాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్. ఇది నువ్వు అందగాడివా, అందం లేనివాడివా అడిగామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
నేను అందగాడిని కాదు అన్నాను అనుకోండి, అందం లేకుండా మా ఆవిడ ఎలా పెళ్లి చేసుకుంది? నాకు ఎంతో అంత అందం ఉంది కాబట్టి కదా చేసుకుంది మా ఆవిడ నన్ను పెళ్లి. అయితే నేను అందగాడిని అన్నాను అనుకోండి, నాకంటే మహేష్ బాబు అంత అందం ఉందా నా దగ్గర? నీ అందరికంటే అందగాడివా నువ్వు అంటే అదేం లేదు. అందగాడివా అందగాడినే నేను. అందగాడిని అందంగాడిని కాదు, రెండు రైటే. నువ్వు ధనవంతుడివా ధనవంతుడివి కాదా? నీకంటే లేని వాళ్ళతో పోలిస్తే నువ్వు ధనవంతుడు, నీకంటే బాగా ఉన్న వాళ్ళతో పోలిస్తే మనం అంత ధనవంతులమేం కాదు. నాకంటే లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది, వాళ్ళతో పోలిస్తే మనం ధనవంతులమే, బాగున్నాయి కదా అన్ని మనకి. కానీ టాటా బిర్లాతో పోలిస్తే, వాళ్ళ దగ్గర 0.01% కూడా లేదు మన దగ్గర. మన ధనవంతులం ఎలా అవుతాం మనం? కాబట్టి ఏది ఏది రైట్? మనం ధనవంతులమా పేదవాళ్ళమా? మీరు ధనవంతులా పేదవాళ్ళ అంటే, నేను ధనవంతుడిని, అలాగని ధనవంతుడిని కాదు కూడాను. చూడండి విచిత్రం చూడండి. నేను ధనవంతుడిని కానీ ధనవంతుడిని కాదు. నేను మానవుడిని కానీ మానవుడిని కాదు నేను. చూడండి, నేను అందగాడినే కానీ అంత అందగాడిని ఏం కాదు. ఓకే, ఇలా మనం ఎన్నో పాయింట్స్ మనం తెలుసుకోవచ్చు ఇందులో. ఈ లోకం మంచిదా చెడ్డదా? ఈ లోకం ఒకసారి మంచిదే అంటే మంచిదే కదండి. లోకం మంచిది కాబట్టి వచ్చాం ఈ లోకంలోకి. అంతా మంచే కదా ఉండేది లోకంలో. కానీ మంచిదా అంటే ఎటు చూసినా అరాచకాలే, ఎవడు చూసినా మోసగాడే. ఏం లోకం అన్నట్టుండి. ఇది మంచిదా చెడ్డదంటే మంచిది మరియు చెడ్డది. మంచిది అంటే మంచిది కాదు, చెడ్డదంటే చెడ్డది కాదు. కాబట్టి ఏది రైట్ అంటే రెండు రైటే. నువ్వు దేనికి పత్రి సార్ ఏం చెప్పారంటే, పత్రి సార్ బుద్ధుడు ఏం చెప్పాడు, నువ్వు ఎటువైపు మొగ్గు చూపకూడదు. నువ్వు ఎలా ఉండాలి? మధ్యంగా ఉండాలి. దీన్ని మధ్య మార్గం అన్నారు. మధ్య మార్గం అంటే ఏంటంటే, నువ్వు అటు తోకూడదు ఇటు తోకూడదు, మధ్యలో ఉండాలి. నువ్వు అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు. ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఎటైనా నువ్వు వెళ్ళావనుకో, నువ్వు ప్రమాదంలో పడతావు. నువ్వు ఎటు వెళ్ళకూడదు, అటువైపు వెళ్ళకూడదు ఇటువైపు వెళ్ళకూడదు, మధ్యస్థంగా ఉండాలి. వాళ్ళు మధ్య మార్గం అంటే మనం అటు తోకూడదు ఇటు తోకూడదు, అది అందులోకి వెళ్ళకూడదు ఇందులోకి వెళ్ళకూడదు. నువ్వు పూర్తి ప్రాపంచికతలోకి వెళ్ళిపోకూడదు, అలాగని పూర్తి మధ్య ఆధ్యాత్మికతలోకి కూడా వెళ్ళిపోకూడదు. పూర్తి ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయినా ప్రమాదమే. ప్రమాదం అంటే నష్టపోతావు. అలాగని పూర్తి ప్రాపంచికతలోకి వెళ్ళిపోయావు అనుకో, అలాగే కూడా నష్టమే. కాబట్టి పూర్తిగా అటు తోకూడదు, పూర్తిగా ఇటు మధ్యస్థంగా ఉండాలి, మధ్య మార్గము. అందుకనే పగలంతా ప్రాపంచికతలో ఉండాలి, రాత్రి వచ్చేసరికి ఆధ్యాత్మికతలో, ఇది మధ్య మార్గం. కాబట్టి ఈ మధ్య మార్గం ఈ మధ్య మార్గంలోకి ఎప్పుడు వస్తామంటే మనం ఈ పారాడాక్స్ అనేది తెలుసుకోవాలి. మనం చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఆస్తి ఉంది. మీ ఆస్తి మీది కాదా చెప్పండి? నాది అంటాం. ఎందుకంటే ఇప్పుడు దాని మీద సర్వ హక్కులు నాకే కదా ఉన్నాయి. ఇప్పుడు నేను అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అవును కదా? ఆ ఆస్తి నాదే, ఆ ఇల్లు నాదే, ఆ పొలం నాదే, ఆ బంగారం నాదే, అన్ని నావే. అదంటే ఎందుకంటే దాని మీద సర్వ హక్కులు నాకు ఉన్నాయి. ఇప్పుడు నాదే కదా. నీదా? నీదైతే మరి పోయినప్పుడు నువ్వు తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళు, మళ్ళీ రా వెనక్కి వచ్చి పక్కింట్లో పుట్టి అది నా బంగారం, అది నా ఇల్లు అంటే ఎవడు ఇస్తాడా నీకు? ఎవడైనా? ఎవడెవడు, నేను రానివాడు కూడా ఇంట్లోకి. పాపం నువ్వే ఎంత సంపాదించి వెళ్ళిపోయావు, ఆ పక్కింట్లో పుట్టావు మళ్ళీ అనుభవిద్దామని. ఆ పక్కింట్లోంచి నువ్వు చూస్తూ ఇది నాదే నాదే అనుకోవడమే తప్ప నీకు ఎవడు రూపాయి ఇవ్వడు. ఇప్పుడు నీది అయినట్ట అది? నీదే కానీ నీది కాదు. ఎంత విచిత్రం చూడండి. కాబట్టి ఇదే పారాడాక్స్. కనుక ఈ విధంగా మనం సత్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా నిన్ను ప్రశ్నిస్తే ఒకసారి బుద్ధుడి దగ్గరికి ఒకరెళ్ళండి, మీకు అన్నీ తెలిసిన జ్ఞాని కదా మీరు, దేవుడు ఉన్నాడు కదా అని అడిగాడు. అంటే బుద్ధుడు అన్నాడు, ఉన్నాడు అన్నాడు ఆయన.
ఇంకొకడు వచ్చి దేవుడు లేడు కదా అని అడిగాడు. అవును లేడు అన్నాడు. అదే బుద్ధుడు ఒకడికేమో ఉన్నాడని చెప్పాడు, ఇంకొకటి లేడని చెప్పాడు. ఏది రైట్ అంటే రెండూ రైటే. దేవుడు ఉన్నాడు, లేడా? ఉన్నాడు కదా. ఉన్నాడు. ఉన్నాడా? ఎక్కడున్నాడు? లేడు. వాడు లేడు కదా అనే భావంతో ఉన్నవాడు కాబట్టి నీకు లేడు అని చెప్పాడు. వీడు ఉన్నాడు అనే భావంతో ఉన్నాడు కాబట్టి వీడికి ఉన్నాడని చెప్పాడు, అంతే. కాబట్టి ఏది సత్యము చెప్పండి? దేవుడు ఉన్నాడన్నది సత్యమా, లేడు అన్నది సత్యం అంటే రెండు సత్యాలే. దేవుడు అంటూ ప్రత్యేకంగా ఎక్కడా లేడు. ప్రత్యేకంగా దేవుడు అంటే వీడని లేదు. కానీ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కదా. దేవుడు లేడంటే ఎలా ఊరుకుంటాం మనం? ఉన్నాడు. కాబట్టి ఏది రైట్ అంటే రెండు రైటే. కాబట్టి ఇది రైట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎందుకు లేదండి అలా చెప్పడానికంటే, బాబు ఇది ఈ ఈ సృష్టి అనంతమైన లాజికల్ గా ఉంటుంది. ఈ సృష్టి, అందులో మనం ఉన్నాం ఇక్కడ. ఈ సృష్టిని అర్థం చేసుకోవడం చాలా 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 కష్టం. నువ్వేం మొత్తం అర్థం చేసుకోక్కర్లేదు, కానీ ఆ సృష్టి రచన యొక్క గజిబిజిని, ఇది ఒక గిజిబిజి అల్లిక లాంటిది అనమాట ఇది. ఈ అల్లికలో ఎన్నో చిత్ర విచిత్రాలన్నీ ఉంటాయి. కాబట్టి దేనిని ఇది ఇంతే అది అంతే అనుకుంటూ ఉండకు. నువ్వు కొంతమందిని మంచివాడు అనుకుంటావు. మంచివాడువా చెడ్డవాడువా? కృష్ణుడు మంచివాడా చెడ్డవాడా? పాండవులను అడిగితే ఏమంటాడు? ఆ కృష్ణుడే మహాత్ముడు, దేవుడు అని చెప్తారు వాళ్ళు. కౌరవులను అడగండి, ఆ శకుని అడగండి, కృష్ణుడు అంత దొంగనాయలు నేను ఎక్కడ చూడలేదంటాడు. ఆ కృష్ణుడిని ఎప్పుడు తిట్టడమే శకుని. నువ్వు వంచకుడివి, నువ్వు వంచన చేసి గెలిపిస్తున్నావు ఈ యుద్ధాన్ని. కృష్ణ నువ్వు ఎలా వంచన చేస్తున్నావు అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, మన లక్ష్యము ధర్మం అయినప్పుడు వంచన కూడా ధర్మమే బావా అంటాడు. ఏం తప్పులేదు అంటాడు. కాబట్టి వంచన చేయడం తప్ప రైటా? వంచన చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదు, కానీ చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. ధర్మం కోసం వంచన చెయ్యొచ్చు. కాబట్టి కృష్ణుడు మంచివాడా చెడ్డవాడంటే చూసే చూపు బట్టి ఉంటుంది. ఆయన మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు, కానీ మంచివాడిని చెడ్డవాడిని అలా అటు నుంచి చూస్తే అలా కనిపిస్తాడు, ఇటు నుంచి చూస్తే ఇలా కనిపిస్తాడు. నిజానికి ఆయన ఎవరంటే ఏది కాదు ఆయన. కాబట్టి ఈ విషయాల్ని మనం ఒక పారాడాక్సికల్ గా ట్రూత్ని మనం అంటే సత్యాన్ని చాలా ఎలాబొరేటెడ్గా మనం అర్థం చేసుకోవాలి. ఆ ఎలాబొరేటెడ్గా అర్థం చేసుకొని చక్కగా మనం ఆ పరిస్థితుల్లో మనగలుగుతూ ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు, రెండూ రైటే. జన్మ తీసుకున్నా రైటే, జన్మ తీసుకోకపోయినా రైటే. పెళ్ళి అయ్యింది, పెళ్లి చేసుకోవడం కరెక్టా, చేసుకోకపోవడం కరెక్టా? సంసారమే నిర్వాణం అన్నారు కాబట్టి చేసుకోవడం కరెక్ట్. మరి సన్యాసం కూడా గొప్పదే కదా. వివేకానంద స్వామి సన్యాసం తీసుకున్నాడు అంటే రాంగ్ ఆయన? అయినా రైటే. ఇప్పుడు వివేకానంద స్వామి కరెక్టా, రామకృష్ణ పరమహంస కరెక్టా అంటే ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఈయన చేసుకోలేదు, ఇద్దరు కరెక్టే. నువ్వు పెళ్లి చేసుకున్నా కరెక్టే, పెళ్లి చేసుకోకపోయినా కరెక్టే. పెళ్లి చేసుకోవడంలో గొప్పదనం ఏమీ లేదు, పెళ్లి చేసుకోకపోవడంలో సన్యాసం తీసుకోవడంలో ఏమి గొప్పదనం ఏమి లేదు. అలాగని పెళ్లి చేసుకోవడంలో కూడా ఏం పెద్ద గొప్పదనం లేదు. పెళ్లి చేసుకోవడం ఎంత గొప్పో నిర్వాణం, సన్యాసం తీసుకోవడం ఎంత గొప్ప చూడండి, ఎంత విచిత్రంగా ఉంది చూడండి. విరుద్ధ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం చూడండి ఎలా ఉంది. పెళ్లి చేసుకోవడం ఎంత గొప్పదో సన్యాసం కూడా అంతే గొప్పది. సన్యాసం కూడా చాలా గొప్పది. అలాగే చూడండి, విరుద్ధంగా చెప్తాను చూడండి. పెళ్లి చేసుకోవడం ఏమంత పెద్ద గొప్ప? పెళ్లి చేసుకోవడం ఏమంత గొప్ప పెద్ద? సన్యాసం తీసుకోవడంలో పెద్ద గొప్ప ఏముంది? కాబట్టి ఏది రైటు? కాబట్టి అది రైటే, ఇది రైటే, అది రైట్ కాదు, ఇది రైట్ కాదు. కాబట్టి ఈ భావన, ఈ థింకింగ్, ఈ పారాడాక్సికల్ కాన్సెప్ట్ ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మనకి సత్యం చక్కగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ముందుకు వెళ్తాం, అర్థం కాకపోతే వెనక్కిపోతాం. ఎందుకు వచ్చిన సంత ఇది, ఏదేది నన్ను మెంటలెక్కించేసేలాగా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. ఈ మేడం లలిత మేడం, మీ పేరు లలిత గారు,
వీళ్ళందరూ కలిసి నన్ను మెంటలెక్కించేసేలాగా ఉన్నారు. ఒక రోజు, 2 రోజులు, 365 రోజులు వీళ్ళు 365 మంది. ఒకరితోనే చస్తున్నాం. వీళ్ళు 365 మందితో వచ్చారంటే చచ్చిపోతాం మనం అని చెప్పి పారిపోతారు కొంతమంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఎవడు ఏదైనా చెప్పని నాకెందుకు వింటానంతే. విని అర్థమైంది అర్థమవుతుంది. లేకపోతే లేదు. ఏం నష్టం నాకు? ఏదో చెప్పాడు. అదేదో అర్థమైంది కొంత. కొంతమేమో నాకేం అర్థం కాలేదు. సరే ఓకే. ఏం నష్టం? కాబట్టి అందరిది వింటాం మనం. 365 మంది వింటాం. కానీ నాకు ఏ టెన్షన్ లేదు. నాకు ఏ డౌట్ లేదు. బావుంది. ఆయన చెప్పింది కరెక్టే. ఈయన చెప్పింది కరెక్టే. కాబట్టి ఆయనంటాడు, "నువ్వు ఏ ధ్యానం చేసుకో. నువ్వు ఏ మెడిసిన్‌కి వెళ్ళక్కర్లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు" అని చెప్తాడు. అది కరెక్టే. ఇంకొక ఆయనొచ్చి, "నువ్వెంత ధ్యానం చేసినా అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటాడు." ఇది కరెక్టే. ఏది కరెక్టు? అది కరెక్ట్, ఇది కరెక్టే. నువ్వేం చేయాలంటే నీకేది నచ్చితే అది చెయ్యి. నీకేది అక్కడ కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. అంతే తప్ప ఆయన చెప్పాడు కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పిందదే. ముష్టివాడికి డబ్బులెయ్యాలా వద్దా? నువ్వు అడగాలండి ఫోను చేసి, "సార్ ఈయన వచ్చాడు నన్ను రూ. 10 అడుగుతున్నాడు ఇవ్వాలా వద్దా?" అని అడిగితే ఈలోపు ఆడు ఇంకోడి దగ్గరికెళ్ళిపోతాడు. ఆడు కనపడతాడండి నీకు. కాబట్టి ఇంకొక గురువుగారిని అడగకూడదు నువ్వు ఇవ్వాలా వద్దా అని. ఏం చేయాలి నువ్వు? నీకు ఆ టైంలో ఏమనిపిస్తే అది చెయ్యి. ఇవ్వాలనిపిస్తే ఇస్తాం. లేకపోతే నోరు మూసుకొని ఎళ్ళరా అటు. నా దగ్గర లేవంటాం. లేకపోతే మొత్తం జేబులన్నీ ఎతికేసి ఎంతో కొంత ఇచ్చేదాకా మనశ్శాంతి ఉండదు మనకి. అప్పుడు అలా అనిపిస్తే అది కరెక్ట్. అలాగే నీకు అనారోగ్యం వచ్చింది, ప్రాబ్లమ్ వచ్చింది. చూస్తే సివియర్‌గా ఉంది. ఈ క్లాసుల్లోనేమో నువ్వు నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. ఏం చేయను నేను? కానీ నాకు అర్థమవుతుంది. ఎళ్తే గాని పనవ్వదని. కాబట్టి ఎళ్ళు. జనరల్‌గా సత్యం జనరల్‌గా చెప్తాం. అది పరిస్థితులను బట్టి మనం దాని పరిస్థితులను బట్టి మనం మనగలగాలి. కానీ నాకు ఏ డాక్టర్ అవసరం లేదు. నాకు తెలుస్తుంది ఇది. నా మెడిటేషన్ ద్వారా తగ్గిపోతుందని అర్థమైపోతుంది. నాకు నాకు వెళ్ళాలనిపించట్లేదు. నాకు అవసరం లేదనిపిస్తుంది. అనిపిస్తుందక్కడ. కాబట్టి అదే చెయ్యి నువ్వు. కాబట్టి ఏం చేయాలి? ఏది చేస్తే కరెక్టు? వెళ్ళడం కరెక్టా? వెళ్ళకపోవడం కరెక్టా? అంటే వెళ్ళడం కరెక్టే, వెళ్ళకపోవడం కరెక్టే. ఇది పారాడాక్స్ అంటే. ఇది అర్థం కాక కొంతమంది ఏమనుకుంటారంటే, ఒకే మూసలో ఉంటారు. ఆ ఒకే మూసలో ఉండడం అనేది స్పిరిచువాలిటీ కాదు. స్పిరిచువాలిటీలో మొదట్లో అలాగే ఉంటుంది. తర్వాత నువ్వు అర్థం చేసుకోవాలి. ఓహో! అదే కాదు ఇది కూడా కరెక్టే. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. తిరిగి చూసి ఓహో! ఇది కూడా కరెక్టే. కాబట్టి ఒకడు సీరియస్‌గా ఉంటాడు. ఇంకొకడు నవ్వుతూ ఉంటాడు. ఎవడు కరెక్టు? ఇద్దరు కరెక్టే. థాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పారాడాక్స్ అనే కాన్సెప్ట్ మనం చక్కగా చెప్పుకున్నాం. చాలా ఉంటాయి ఇవి. చెప్పుకోవాలంటే అలా గుర్తురావు అప్పటికప్పుడు. కానీ విషయం అయితే అది. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఏది అన్నీ రైటే. ఏది రైట్ కాదు. అది రైటే, ఇది రైటే. 2 విచిత్రమైన, విరుద్ధమైన సన్నివేశాల్లో మనగలగడాన్నే మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మానవ జన్మ ఎందుకు గొప్పది అంటే మనం ఇప్పుడు ఆహ్, ఆహ్, సందిగ్ధ స్థితి మనది. అటు, ఇటు రెండిటిని అదే గొప్ప విషయం ఇక్కడ. జ్ఞానం అంటే ఏంటి? అటు, ఇటు పరిస్థితులుండాయి. ఏ పరిస్థితిలోకెళ్ళాలి నేను? ఎటెళ్ళాలి? అన్నది నీ నీ ఆ క్షణంలో నీకు ఏది నచ్చితే అది చేసి, దేనికి చేసిన దానికి నువ్వు బాధపడకూడదు. అయ్యో! నేను అనవసరంగా చేసేసానని. అది జ్ఞానం అంటే. ఒకడినెవరినో తిట్టేసావనుకో, తిట్టేసిన తర్వాత అయ్యో! అనవసరంగా తిట్టానని నువ్వు బాధపడితే అది ఎన్‌లైటన్‌మెంట్ కాదు. సరే తిట్టాను ఏదో అవతల వాడు తన్నినా, తిట్టినా గాని నువ్వు ఓకే. నువ్వు బాధపడకపోతే అది ఎన్‌లైటన్‌మెంట్. డబ్బులు అప్పిచ్చేసాము. వాడు ఎగ్గొట్టేసాడు. సరే అనవసరంగా ఇచ్చాను. నా జీవితంలో ఇంత మోసపోతాను అనుకోలేదు. నువ్వు బాధపడితే అది ఎన్‌లైటన్‌మెంట్ కాదు. ఇచ్చేసాం పోయినియి. సరే ఇంకా అది అయిపోయింది అంతే. దాని గురించి నువ్వు ఆలోచించకపోతే, బాధపడకపోతే అది ఎన్‌లైటన్‌మెంట్. నువ్వు తీసుకున్న నిర్ణయాలకి నువ్వు బాధపడకుండా ఉంటే అది ఎన్‌లైటన్‌మెంట్. ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు నువ్వు. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కానీ దానికి బాధపడకూడదు నువ్వు. నేను రాంగ్ నిర్ణయం తీసుకున్నాను అని. కాబట్టి అది సంగతి. థాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు ఇలా ఒక కాన్సెప్ట్‌తో లా ఆఫ్ పారాడాక్స్ అనే కాన్సెప్ట్‌తో మనందరం కలుసుకున్నందుకు ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన కాన్సెప్ట్, అలాగే నవ్విచ్చేసారు అసలు బాగా. ఎంత బాగుందంటే అసలు ఆ, త్రిశంకు స్వర్గం అంటారు చూడు సార్, అటు పోలేము ఇటు పోలేము, అబ్బో ఎలా అని నిర్ణయం తీసుకోవాలా అంటే ఎట్లా అని ఉంటుంది. అది కరెక్ట్ గా దీనికి బాగా సరిపోతుంది అనమాట. ఎస్ ఏదైనా సరే మార్పును అంగీకరించడము బుద్ధత్వము. ఆ ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి. అది మార్పు అనేది ఏది జరిగినా కూడా అని చెప్పడం మొదలుపెట్టి, అలాగే మన కాన్సెప్ట్ ఏదైతే పారాడాక్స్ అన్నారో, విరుద్ధ విచిత్ర అంటే నేను విచిత్ర విరుద్ధ విరుద్ధ సిద్ధాంతము. సిద్ధాంతము మీరు చెప్పినారా అది ఏంటా ఇది అనుకున్నాను సార్. మీ ప్రతి విషయంలోనూ ఇది, ప్రతి విషయంలోనూ ఇది వాస్తవమే సార్. ఇదంతా కూడా ఇది కరెక్టా అది కరెక్టా అనుకుంటే రెండూ కరెక్టే, కానీ సందర్భానుసారంగా పోవాలేమో అది. ఏది కరెక్ట్ అనేది, ఇది కరెక్టా అది కరెక్టా ప్రతి విషయంలోనూ అంటే దాన్ని ఆపోజిట్ గా కూడా మీరు క్వశ్చన్ వేశారు. అది కూడా బాగుంది సార్. సన్యాసం గొప్ప, ఏం గొప్ప అంటే సన్యాసం గొప్ప అనేది అక్కడ కరెక్టే. ఒక కాన్సెప్ట్. అక్కడ క్వశ్చన్ కూడా ఏముంది అనేది కూడా ఒక కాన్సెప్ట్. సన్యాసంలో ఏం గొప్ప ఉంది? ఏం గొప్ప ఉంది, తీసుకునే దాన్ని బట్టి ఉంది. అదేమైనా పెద్ద గొప్ప? పెళ్లి చేసుకోకపోవడం ఏమైనా గొప్ప? అది కానీ గొప్పే కదా. ఎంతో గొప్పే మంది కదా. పూర్వకాలం సన్యాసం కోసం అరులు చేసేవారు, సన్యాసం తీసుకోవడం కోసం. గొప్పదై బట్టే కదా. తీసుకున్నారు. అట్లనే వివాహం చేసుకోకుండా కూడా ఉండలేదు. వివాహము చేసుకున్నారు, సంసారంలోనే నిర్మాణం చేసుకోలేదు, జరుగుతుంది. చేసుకోకుండా ఉన్నాను నేను. ఏం పెద్ద సాధించి ఏది పెద్ద గొప్ప? అది చేసుకోకుండా ఉండడం ఏం గొప్ప? గొప్పే కదా మరి. అందరూ చేసుకోకుంటే నేను చేసుకోకుండా ఉన్నానంటే గొప్పే కదా అది మరి. కాబట్టి అందులో గొప్ప ఉంది, గొప్ప లేకపోవడం ఉంది. గొప్ప లేకపోవడం ఉంది. అదే, సూపర్, ఓకే. భలే ఉంది సార్ కాన్సెప్ట్. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ వెరీ గుడ్. మచ్ సార్. ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇది సార్తో మాట్లాడాలనుకున్నా అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ మీరు చేయండి. మాట్లాడడం కరెక్టే, మాట్లాడకపోయినా కూడా కరెక్టే. నేను మాట్లాడరు ఆడట్లేదు మీరు అంటే తప్ప, రైటే. Yes, sir. అంతా వింటున్నారు, ఎవరు మాట్లాడట్లేదు, రైటే కదా. రైట్, తప్పే ఉంది మాట్లాడకపోతే. మాట్లాడుతున్నారు ఇంకొకరు, ఓ ఓ మాట్లాడుతున్నారు, రైటే, అది కూడా రైటే. ఏది రైట్? రెండు రైటే. ఆడేవాడు కరెక్టే, ఆడనవాడు కరెక్టే. మాట్లాడకపోయినా నో ప్రాబ్లం, మాట్లాడినా నో ప్రాబ్లం సార్. ఇది నో ప్రాబ్లం కాదు, అది కరెక్ట్, ఇది కరెక్టే. సార్ ఓకే, పద్మ గారు మాట్లాడండి. నమస్తే. మాట్లాడండి మేడం గారు. సార్ నమస్తే సార్. చెప్పండి చెప్పండి. నమస్తే లలిత మేడం గారు. నమస్తే మేడం. మరొక మంచిదే అన్నట్లు మార్పు మంచిదే అని చెప్పారు సార్. ఓకే. స్టార్టింగ్ లోనే పెద్ద పాయింట్ తీసుకొచ్చేసారు. మార్పు మంచిదే అని బుద్ధత్వం ఉందా అని. ఇంకా మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ అయితే ప్రతిదీ కూడా ఒక అల్టిమేట్ సార్. ముఖ్యంగా నా అనుభవానికి వచ్చిన పాయింట్ ఏంటంటే, బెగ్గర్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాలా వద్దా అన్న పాయింట్ మీద అంతకుముందు కొంచెం మీమాంసగా ఉండేది. ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, అట్లా ఇస్తే అని చెప్పి వింటుండేవాళ్ళం. సో ఇవ్వకపోతేనేమో మనం సినిమాలో చూస్తుంటాం కదా, పిల్లల్ని ఏరా ఇవాళ నీ కలెక్షన్ ఎంత అంటే ఎక్కువ తేవతలను కొట్టేవాళ్ళు అనమాట. ఓకే, రియల్ లైఫ్ లో కూడా అంతే కదా, మన లాంటి వాళ్ళు ఇవ్వకపోతే పాపం వాళ్ళు వెళ్ళి కొడతారేమో కదా అని అట్లాంటి ఉద్దేశంతో ఇచ్చేదాన్ని అనమాట నేను అంతకుముందు. ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇచ్చినా మంచిదే, ఇవ్వకపోయినా మంచిదే అన్నట్లుగా అది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్. కరెక్ట్ గా ఈ థాట్ అనేది, ఈ విచిత్ర విరుద్ధ సిద్ధాంతం చాలా గొప్పగా చాలా సందర్భాల్లో యూజ్ అవుతుంది. ఆలోచన అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఓకే ఇది మంచిదే అది మంచిదే, ఏది తప్పు లేదు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మేడం, లలిత మేడం. ఎస్ సార్, రవీంద్ర సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. ఈరోజు మీరు లా ఆఫ్ పారాడాక్స్, విచిత్ర విరుద్ధ సిద్ధాంతం గురించి చాలా చక్కగా వివరించారు సార్. చాలా ఉదాహరణ రూపంలో చాలా చెప్పారు మీరు. ఏకకాలంలో రెండు వ్యతిరేక పరిస్థితుల్లో మనగలగడమే ఈ యొక్క పారాడాక్స్ అని చెప్పారు సార్ మీరు. మార్పు అనేది సృష్టిలో ఎప్పుడు నిరంతరం మార్పు చెందుతూ ఉంటాము. ఆ మార్పుకి అనుగుణంగా మనము జీవించాలి, అదే బుద్ధత్వం అంటారని చెప్పారు సార్. చాలా చక్కగా చెప్పారు. పారాడాక్స్ గురించి ఎన్నో ఉదాహరణల ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్.
ఎస్ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా అడగచ్చు సార్తో. అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది సార్ దగ్గర. మనము దాన్ని తవ్వి అడగొచ్చు. తీసుకుంటూ ఉండాలి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. చక్కగా ఈ అడగచ్చండి. సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ గురించి ఏ అయినా మీకు సబ్జెక్ట్ నాకు మీద తెలిస్తే నాకు తెలిసింది చెప్తాను. ఎస్ ఓకే, మాట్లాడండి సార్. మహేష్ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. మనకి మహేష్ ఏ డౌట్లు లేవంటే మనకు జ్ఞానం ఉన్నట్టు కాదు. డౌట్లు ఉన్నాయంటే మనం అజ్ఞానంలో ఉన్నట్టు కూడా కాదు. కాబట్టి డౌట్లు ఉండడం కరెక్టే, లేకపోవడం కరెక్టే అంటే రెండు కరెక్టే. సార్ నమస్కారం సార్. ఎస్ సార్, నమస్తే. సార్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఏది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పారు కదా, ఏదైనా మనం ఒకే వ్యూలో చూడాలి అని చెప్పారు. ఉమ్, సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సోర్స్ ప్రకారం అంటే మనం ప్రజెంట్ ఏంటి, ఒక ఒక సొసైటీలో మనం జీవిస్తున్నాం కదా సార్. బట్ మనీ ఈజ్ కీ రోల్ పోషిస్తుంది. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ లో మనీ అనేది కీ రోల్ పోషిస్తుంది. సో దాన్ని మీరు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అంటే మనం ఎలా ఉండగలుగుతాం సార్? మరి సిచ్యువేషన్ ఇప్పుడు మనం అలాగే అనుకున్నాం అనుకోండి, మనీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంటే మనకి ఈ సర్వైవ్ అనేది చాలా కష్టం అవుద్ది కదా సార్ ప్రజెంట్ జనరేషన్లో. సో దాన్ని ఎలా తీసుకోవచ్చు, మనం ఎలా తీసుకోవాలి? సార్ ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారా లేరా? అవును సార్, ఉన్నారు. వాళ్ళు బ్రతకడం లేదా? వాళ్ళు ఏమి బ్రతుకుతున్నారు ఏడుస్తూ సార్, బ్రతకడం లేదు, హాయిగానే బ్రతుకుతున్నారు. కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కదా సార్ ఎందుకు చాలా. స్ట్రగుల్స్ లేకుండా లేని వాళ్ళు, మనకంటే లేని వాళ్ళు, ఏ స్ట్రగుల్ లేకుండా హాయిగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, వాడికి తెలుసు, ఓకే హాయిగా ఉన్నారండి. మనకంటే ఏమీ లేదు వాళ్ళకి. పూరి గుడిసెల్లో ఉంటారు. సాయంత్రం వచ్చేసరికి హాయిగా అందరు కలుసుకుంటారు, తినేస్తారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాడికి ఏదో సంపాదించేయాలి, కూడబెట్టాలని ఏం ధ్యాస లేదు. అలాగని బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు అందరూ సుఖంగా ఆనందంగా ఉన్నారా? బాగా డబ్బు సంపాదించే వాళ్ళు సుఖంగా ఆనందం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. అవును సార్. మరి లేనివాడు ఆనందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉన్నా కూడా ఆనందం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనీ అనేది కీ రోల్ ఏమి కాదు సార్, మైండ్ అనేది కీ రోల్. మన మైండ్ బట్టి ఉంటుందండి, మనీ బట్టి కాదు. మీరు కొంచెం లోతుగా ఆలోచించండి. మీరు జనరల్ గా ఆలోచిస్తున్నారు. జనరల్ గా మన అందరి భావాలు అలాగ ఉన్నాయి. పరిస్థితులు చూస్తే డబ్బు స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నాయి, మనీ స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నాయి అనే భావంతో మీరు మాట్లాడారు. ఆ భావంలో ఉన్నారు మీరు. కొంచెం సైకలాజికల్ గా కొంచెం డీప్ గా వెళ్ళండి, ఆలోచించండి. కొంచెం ఇంకొక మెట్టు పైకి వెళ్ళి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. అది మీరు జనరల్ గా ఆలోచించి చెప్పారు, కరెక్టే. మీరు చెప్పింది జనరల్ గా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. డబ్బు అనేది ఇంపార్టెంట్, నాకైనా అంతే కదా, మీకైనా అంతే కదా. లేనప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతాం కదండి. కానీ మన మైండ్ లో ఇప్పుడు నాకు లేదు, ఈ సమస్య వచ్చిందనే భావనలో ఉంటాం. కానీ లేనివాడు కూడా, ఏమి లేనివాడు అసలు మనకంటే ఏమి ఉండదు వాడికి. జస్ట్ వాడి ఎంతో కొంత భార్యాభర్తలు కష్టపడి ఏదో తెచ్చుకుంటారో దాంతోనే ఆ పిల్లలు 3 ఉంటారు, 4 ఉంటారు, తింటారు. వాడు డబ్బు సంపాదన మీద ఏమి ధ్యాస లేదు. డబ్బు లేకపోవడం వల్ల నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని భావం కూడా ఉండదు వాడికి అసలు ఏ భావం ఉండదు. ఉన్న దాంట్లో తింటాడు, ఉంటాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న లేస్తారు, మళ్ళీ మామూలే. అంటే వాడి మైండ్ లో ఇదంతా లేదు. నేను పేదరికంలో ఉన్నాను, లేకపోతే డబ్బు లేదు, నాకు బాధల్లో ఉన్నాను, నేను ఆర్థికంగా తక్కువలో ఆ ఫీలింగ్, ఆ ఆలోచనలు ఏమి లేవండి వాళ్ళకి. ఆ ఆలోచనలే లేవు అసలు. ఆ ఆలోచించాలనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. జనరల్గా వెళ్ళిపోతుంటారు అంతే. కాబట్టి మనీ అనేది కీ రోల్ అనుకుంటాం, కానీ మీకు కీ రోల్ కాదు సార్, మైండ్ అనేది కీ రోల్. ఎస్ సార్. కొంచెం డీప్ గా ఆలోచించండి సార్, అర్థమవుతుంది. అంటే మన మైండ్ అంటే మన ఆలోచన, మన ఎలా ఆలోచిస్తున్నాం అనే దాన్ని అంతే. బట్టి ఉంటది అన్నట్టు, దాన్ని ఎలా అంతే. తీసుకుంటున్నాం మనం. అంతే సార్. అంతేనా సార్? ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్ సార్.
ధ్యానం చేసుకోండి అంటారు. ధ్యానం చేస్తూ ఉంటే డబ్బులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఎలా బతకాలని పత్రిజీ గారిని ఒకరిని అడిగారు సార్. ఒక ఆయన ఏ, నన్ను చూసి తెలుసుకోండి అన్నారు ఆన్సర్. అంతే కదా. నేనే దానికి ఉదాహరణ. ఎలా ఉండాలి అనే దానికి నేనే ఎగ్జాంపుల్. నాలాగా ఉండండి సరిపోతుంది అని ఆన్సర్ ఇచ్చారు. అవునవును అవును. క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సుభాషిణి గారు ఎక్కడ ఉన్నారమ్మా? హ్యాండ్ రైస్ చేసిందా? ఎస్, అన్మ్యూట్ చేసుకున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం. మేడం నమస్తే. కాన్సెప్ట్ బాగుంది మేడం. బాగుంది సార్. ఇలానే అర్థం సార్. కొంచెం మనకి జ్ఞానం లేని టైంలో కూడా అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేది ఎలా తీసుకోవాలి అనేది కొంచెం అర్థం కాలేదు సార్. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి కాదు. ఉన్నవాడు గొప్పే, లేకపోవడం గొప్పే. అదే సార్, ఇప్పుడు మనకి అంతే తెలియని కదా. విషయం జ్ఞానం చాలా లేనివాడు, ఇప్పుడు జ్ఞానం లేనివాడు తక్కువ. ఇప్పుడు మా అమ్మకి మా నాన్నకి ఆత్మజ్ఞానం లేదండి. వాళ్ళు గొప్ప వాళ్ళు కాదా? కరెక్టే సార్. మమ్మల్ని అది పెంచారు, పోషించారు, చదివించారు, కష్టపడ్డారు మా కోసం. కరెక్టే కదా, వాళ్ళు గొప్ప వాళ్ళే కదా. వాళ్ళ వేలో వాళ్ళకి కరెక్ట్ అంటారు. వేలో కాదు, అది ఆ, గొప్పతనమే. జ్ఞానం జ్ఞానం లేకపోవడం లేకపోతే కూడా కూడా తక్కువతనం గొప్పతనం ఏమీ కాదు, అది అంటారు. గొప్పతనమే. వాళ్ళ జన్మ గొప్పతనం లేకపోవడం ఏమీ లేదు. వాళ్ళకి ఏమీ తక్కువ మార్కులు పడిపోవడం ఏమి లేదండి. వాళ్ళు గొప్పతనమే. వాళ్ళు అంటే ఆత్మజ్ఞానం లేకపోయినా, చాకలి ఉన్నాడు, చాకలి వాడు ఏం చేస్తాడు? బట్టలు ఉతుక్కుంటూ ప్రజలందరిది. వాడు గొప్పతనం కాదా? వాడిది లైఫ్ గొప్పతనం. వాడికి ఆత్మజ్ఞానం లేదు, ధ్యానం లేదు, కానీ గొప్పతనమే వాడు. గొప్పతనం లేకపోతే ఆత్మజ్ఞాని గొప్పవాడు వాడికంటే అనుకోవడానికి ఏం లేదు. వాడు గొప్పవాడే. వాడి డ్యూటీ వాడు చేశాడు. వాడి జీవిత ప్రణాళికలో వాడి డ్యూటీ వాడు చేశాడు. ఒక ఆత్మజ్ఞాని డ్యూటీ ఆత్మజ్ఞాని చేశాడు. బుద్ధుడి డ్యూటీ బుద్ధుడు చేశాడు. ఆత్మజ్ఞానంతో ఉన్నాడు బుద్ధుడు. కాబట్టి ఇప్పుడు మనకి ఎలా అర్థం అవుతుంది సార్? మనకి అది ఉందా లేదా మీరేమనుకుంటున్నారంటే, అంటే అనేది ఇప్పుడు మనకు ఆత్మజ్ఞానం లేకపోయినా పర్వాలేదా మనకంటే? పర్వాలేదు. మీరు మీ ఆలోచన నాకు అర్థమైంది ఇప్పుడు. అంటే అయితే మనకు ఆత్మజ్ఞానం ఎందుకు ఈ తిప్పలన్నీ? ఇప్పుడు అవసరం అంటే లేదు, అవసరం లేదు, మీరు మానేయండి. కానీ మేము మానగలరా? మీకు సార్ ఆ కావాలంటే స్థితిలో రాకముందు ఏదో ఉన్న పనులు చేసుకొని ఊరికే ఉండిపోయినాం సార్. ఇప్పుడు వచ్చినాక కొంచెం సేపట్లో ఏదే పని లేకపోయినా కూడా ఇది వేస్ట్ చేస్తున్నాం కదా, ఇది మనము అది తప్పు చేస్తున్నామేమో అని లోపల తంతు ఉంటుంది అనమాట. ఒక పక్కన అరే ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఊరికే కూర్చున్నామే మేడం, ఏం చేయకుండా అని. ఎవరి డ్యూటీ వాడుకుంటుంది. ఆత్మజ్ఞానం రాకముందు మనం గొప్ప వాళ్ళమే. ఆత్మజ్ఞానం వచ్చాక కూడా మన అంతకు ముందు జీవితం అంతా రాంగ్ అనుకోవడానికి లేదు. అంతకు ముందు జీవితం దీనికి దారి తీసింది మనకి. కాబట్టి అది రైటే, ఇది రైటే. ఆత్మజ్ఞానం వచ్చాక రైటే, ఆత్మజ్ఞానం రాకముందు రైటే లైఫ్ మంది. ఆత్మజ్ఞానం లేకపోవడంలో తక్కువతనం ఏమీ లేదు. లేదు. కానీ వచ్చినాక వాడి డ్యూటీ ఊరికే ఉంటే వాడుకుంటుంది. ఎందుకు అట్లా మనసు ఆత్మజ్ఞానం కలిగి ఉండడంలో ఒక పర్పస్ ఒకటి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆత్మజ్ఞానం లేకపోవడంలో ఒక విధానం ఉంటుంది. ఓకే సార్. అదే సార్ అదే కొంచెం అంటున్నాను డౌట్. మేడం, మీరు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతాయి ఇవి. మనం జనరల్ గా ఏం చెప్తాము? ఆత్మజ్ఞానం కలిగి ఉన్నదే అన్నిటికంటే హైయెస్ట్ గొప్పతనం. కరెక్టే అది. ఎందుకంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే హయ్యర్ స్టేజ్ కాబట్టి. ఇప్పుడు లేకపోవడంలో తక్కువతనం ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నదంతా వదులుకోమని కాదు. ఆత్మజ్ఞానంలోకి వచ్చాక అయితే వద్దనుకోవడం కాదు. అది కరెక్టే. వాడేమి తక్కువ కాదు. రాని వాడి ఏదైనా స్థితిలో భయం వాడు ఉండాలి. కరెక్ట్. రానివాడే ఎంతో, ఉన్నవాడు కూడా అంతే. మనం తెలుసుకున్నాక మళ్ళీ అలా అనుకోలేం కదా సార్. అది లేకపోయినా కూడా కరెక్టే అనేది కొంచెం లేకపోయిన వాడు కూడా కరెక్టే. కరెక్ట్ స్థితిలోనే ఉన్నట్టు. వాడేమి రాంగ్ కాదు. అవతల వ్యక్తిని చూసే దృష్టి మనం తప్పుగా ఉండకూడదు. అది అతను లేడు, ఇతని స్థితిలో ఉన్నాడే తక్కువ అని అనుకోకూడదు. అతని స్థితిలో అతను కరెక్టే, అంతే. స్టేజ్ లో వాళ్ళు కరెక్ట్ అనుకోవాలి. ఎస్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది సార్. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. విరుద్ధ సిద్ధాలు చాలా బాగా. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా?
ఎలా అనిపించింది క్లాసు? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడే సార్ క్లాస్ రావడం, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్న తర్వాత మీకు ఎలా అనిపించింది సార్ క్లాసు? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? చక్కగా అడిగి కూడా తెలుసుకోవచ్చండి. లేదు ఎలా చెప్పారు, మీకు ఏమనిపించింది అనేది కూడా చెప్పచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈరోజు ఇంకొక కొత్త సబ్జెక్ట్ చెప్పడం జరిగింది, విచిత్ర విరుద్ధ సముద్ర పారాడాక్స్. అద్భుతంగా ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బుద్ధత్వం గురించి పోయిన క్లాస్లో తెలుసుకున్నాము, బుద్ధత్వం అంటే ఏంటి అనేది. సార్ ఆ తర్వాత మరణానంతరం గురించి ఇంకోసారి చెప్తాను అన్నారు సార్. నెక్స్ట్ అంటే ఆ లైఫ్. ఓ, మళ్ళా జాయిన్ అయ్యారు. ఓకే, ఎస్ మేడం. మరణానంతర జీవితము అనేది ఒక క్లాసు చెప్తాను చెప్పినారు. ఖచ్చితంగా మేడం, మీరు ఏదడిగినా చెప్తాను. నాకు తెలిసింది, నేను చెప్పిందే ఫైనల్ కాదు, నాకు ఏదో Yes. అర్థమైంది కొంచెం చెప్తాను. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన, బాగుంది సార్, చాలా కొత్తగా అనిపిస్తుంది. స్వీకరించడానికి చాలా ఇంకా సాధన చేయాలి, తెలుసుకోవాలి, దాని గురించి ఇంకొంచెం అర్థం చేసుకోవాలి. అర్థమైనట్టే ఉంటుంది విచిత్ర విరుద్ధ సంబంధము. స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు accept మాస్టర్స్ చేసుకునే- ఇప్పుడు అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవును ఫస్ట్ సార్. ఏమడిగారు సార్, ఇప్పుడు ఏమండి, డబ్బు లేకపోతే లైఫ్ వేస్ట్ కదా, అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది కదా, కరెక్ట్ అది. కానీ డబ్బు లేకపోవడంలో కూడా తక్కువ ధనం నష్టం ఏమీ లేదు, అది కరెక్టే. డబ్బు లేకుండా కూడా హాయిగా ఉన్నారు కదా, రైటే కదా అది కూడా. డబ్బు లేకపోతే ఎలాగా, డబ్బు ఉండాలి, డబ్బు చుట్టే కదా ప్రపంచం తిరుగుతుంది, అది కరెక్టే. ఇప్పుడు అదే చెప్పేది, అది ఏది కరెక్ట్ అంటే అది కరెక్టే. లేకుండా కూడా ఉన్నారు కదా మరి. డబ్బు కలిగి ఉండడమే కరెక్ట్, డబ్బు లేకపోతే జీవితం దుర్భరం అనుకోవడానికి, లేని వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు కదా. అప్పుడే బాగుండింది సార్. ఏ రోజు వచ్చింది ఇప్పుడు ఏదో ఏమన్నాడు, లేకపోయినప్పుడు హాయిగా ఉన్నాం అనుకోవట్లేదా అంటే అర్థం ఏంటి, మరి డబ్బు ఉన్నట్టే బాగున్నట్ట మరి. అలాగే జ్ఞానం లేకముందు కూడా మనం హాయిగానే ఉన్నాం కదా. చిన్నప్పుడు ఆడుకోలేదా, మనం పాడుకోలేదా, అన్ని చేసాం కదా. జ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండానే అన్ని చేసాం మనం, కరెక్టే అది, రాంగ్ ఏం కాదు. చదువుకున్నాం, అన్ని చేసాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చింది, ఇప్పుడు కూడా కరెక్టే. ఇప్పుడు పాలు ఉన్నాయి, పంచదార వేయకుండా తాగితే కరెక్టా, వేసి తాగితే కరెక్ట్ చెప్పండి. ఒకడికి వేయకుండా ఇష్టం, ఒకడికి వేస్తే ఇష్టం. వేసినా బాగుంటాయి, వేయకపోయినా బాగుంటాయి. పంచదార వేస్తే బాగుంటాయి, పంచదార లేకపోయినా కూడా బాగుంటాయి. ఇదే అందుకే అంటున్నాను, ఇది చాలా కష్టం. దీన్ని అర్థం చేసుకోవడమే ఒక్కొక్క స్టెప్ ఎదగడం. ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువల్ గా ఒక స్టెప్ ఎదిగినట్టే ఇది అర్థమైతే. అందుకే నాకు చాలా ఇష్టం అండి కాన్సెప్ట్. నాకు పూర్తిగా అర్థం అవ్వడం అంటే విషయం అర్థమైంది నాకు, కానీ ఇందులో చాలా ఉంటాయి లోతులు. అంత ఈజీ కాదండి. ఒక సముద్రం లోతు ఎలా ఉంటుందో, ఒక సముద్రం లోతు ఎలాగైతే ఉంటుంది వెళ్ళే కొద్దీ, ఇది కూడా ఆధ్యాత్మికత అంతే. కానీ ఈ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం, కొంచెం అర్థమైంది నాకు, ఇది కరెక్ట్ అని తెలిసింది నాకు, కరెక్ట్, ఇది కరెక్ట్. కానీ కన్ఫ్యూజ్ అనేది పోతుంది సార్. కానీ ఇంకా దీని గురించి అవగాహన చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఎస్ మేడం. ఎదుగుదలకు చాలా అద్భుతమైన కాన్సెప్ట్. కానీ బుర్రలో ఈ పాయింట్ పెట్టుకుంటే మనకు మీరు అన్నట్టు చాలా హ్యాపీ. ఏమండి మేడం, ఇప్పుడు ధ్యానం చేసేవాడు గొప్ప, చెప్పేవాడు ఒకటి చెప్తాడు చేయడు వాడు, అది కరెక్టే కదా. స్టూడెంట్ గొప్ప, టీచర్ గొప్ప, ఎవడు గొప్ప? స్టూడెంట్ లేకుండా టీచర్ ఎక్కడున్నాడు? టీచర్ లేకపోతే స్టూడెంట్ ఎక్కడ? కాబట్టి స్టూడెంట్ గొప్పే, టీచర్ గొప్పే. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్పించడమే జరుగుతుంది. కొత్త కాన్సెప్ట్ వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినడం సార్, అది వినింది ఇది అంటుంటాను కదా సార్, ఈజీగా మళ్ళీ తిరిగి చెప్పచ్చు అన్నట్టు అంత అద్భుతంగా ఉంటుంది సార్. ఆ కాన్సెప్ట్ తీసుకొని నేను చెప్పడం జరిగింది సార్. చిన్న కాన్సెప్టే, అంత మీరు చెప్పినంత కాదు, ఏదో కొంచెం అయితే ఇలా చూసి అలా చెప్పడం జరిగింది సార్, అంతే. తప్పేం కాదు మేడం. అంత ఈజీగా పత్రి సార్ చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది, నేను ఇలా చెప్తాను మీకు. నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది, మీరు చెప్పండి ఏమవుద్ది.
అంత ఈజీగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యేటట్టు నిదానంగా అద్భుతంగా ఉంటుంది సార్. మేము రాసుకోవడానికి కూడా మాకు అంతే ఈజీగా ఉంటుంది, అది వివరించడం కూడా మీరు కూడా చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపెట్టొచ్చు. మీరు కూడా Yes, sir. కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపెట్టొచ్చు పారాడాక్స్ మీద. ట్రై చేయండి, yes, sir. దొరుకుతాయి మీకు. నాకంటే ఇంకెక్కువ దొరుకుతాయి. అప్పుడు మీరు వాడొచ్చు వీటిని. అవును, ఇంకొన్ని చెప్పచ్చు ఇంకా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు, కొత్త కొత్త విషయాలు నేర్పించడం జరుగుతుంది. ఇలా మాకు వచ్చి ప్రతిసారి కూడా ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అందరికీ ధన్యవాదాలు చక్కగా విన్నందుకు. థ్యాంక్ యూ అండి. సార్ నెక్స్ట్